హే, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసావా? చేద్దాంలే. హోంవర్క్ కంప్లీట్ అయిందా? రాస్తాలే అమ్మా, ఇంకొక 5 minutes 10 minutes. ఇలా మనం కూడా చాలా సందర్భాల్లో మన ఇళ్లల్లో చేద్దాంలే, చూద్దాంలే, మళ్ళీ చేస్తాలే, ఇలా వాయిదా వేస్తూ ఉంటాం. మరి దాన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? వాయిదా వేయడాన్ని ప్రొక్రాస్టినేట్ అంటాం. ఇది మనందరికీ కావాల్సిన వర్డ్ అండి. ఎందుకు? అందరం వాయిదా వేస్తాం కాబట్టి. సో ఇలా వాయిదా వేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? టు ప్రొక్రాస్టినేట్ థింగ్స్. హ్యావ్ యూ పెయిడ్ ద ఎలక్ట్రిసిటీ బిల్? నో, ఐల్ డూ ఇట్ లేటర్. ఏం జరిగింది ఇక్కడ? ప్రొక్రాస్టినేషన్. సరే, నువ్వు వాయిదా వేయకు, సాయంత్రానికల్లా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసేయి. డోంట్ ప్రొక్రాస్టినేట్, సబ్మిట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ బై దిస్ ఈవినింగ్. And she procrastinated for many weeks before visiting a doctor. డాక్టర్ని సంప్రదించడానికి ముందర ఆమె చాలా వారాలు ప్రొక్రాస్టినేట్ చేసి ఫైనల్లీ షీ టుక్ ఎన్ అపాయింట్మెంట్. ఇలా మనం కూడా డే టు డే లైఫ్స్లో చాలా సందర్భాల్లోనే వాయిదా వేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రొక్రాస్టినేట్ అనే వర్డ్ యూజ్ చేసి రీసెంట్గా మీరు ఏ విషయంలో అయితే ప్రొక్రాస్టినేట్ చేశారో ఒక ఎగ్జాంపుల్ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారా? వన్ మోర్ థింగ్, మనకి త్వరలోనే ఈవినింగ్ 7:30 బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉందా? 7842867474. ఈ నెంబర్కి కాల్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే చేద్దాంలే, మళ్ళీ చేయొచ్చులే, చూద్దాంలే అని మాత్రం ప్రొక్రాస్టినేట్ చేయకండి. ఓకే, ఐ విల్ డూ ఇట్ లేటర్ కాదు, ఐ విల్ డూ ఇట్ నౌ.